హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి చికెన్ పికెల్. పర్ఫెక్ట్గా ముక్క అనేది ఎక్కడా గట్టిగా లేకుండా చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పే టిప్స్తో ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ వస్తుంది. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాండి తీసుకొని ముందుగా శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకున్న బోన్లెస్ చికెన్ 1 kg తీసుకున్నాను. దీంట్లోనే పసుపు అలాగే రాళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను నేను. దీంట్లో ఎటువంటి ఆయిల్ లేదా వాటర్ అనేది యూస్ చేయము. చికెన్లో వచ్చే వాటర్తోనే చికెన్ అంతా కుక్ అయిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అనేది వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చికెన్లోని వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే మనం 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. చూసుకొని కలుపుకుంటూ ఉండండి. చికెన్ అనేది మనకి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. పైన లేయర్ అనేది క్రిస్పీగా కొంచెం ఫ్రై అవ్వాలి, లోపల లేయర్ అనేది సాఫ్ట్గా ఉండాలి. ఈ చికెన్ కుక్ అయ్యేలోపు మనం చికెన్ మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం. ఒక బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, అలాగే ఒక దాల్చిన చెక్క, 5 నుంచి 6 ఇలాచి, 2 బిర్యానీ ఆకులు, 7 నుంచి 8 లవంగాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు, మాడిపోతుంది. పిక్కల్ టేస్ట్ అంతా మారిపోతుంది. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ షాజీరా, 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారనిచ్చి మెత్తని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్గా ఆరెంజిష్ కలరు ఫ్రై అయింది కదా పైన లేరు, ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ అంతా, చికెన్ ఏమి చల్లార్చిన అవసరం ఏం లేదు. ఇప్పుడు అదే ఆయిల్లో 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్దే వేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఏంటంటే చికెన్ అనేది పచ్చడి పాడైపోతుంది. గుర్తుపెట్టుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి, లేదంటే చికెన్ టేస్ట్ అస్సలు బాగోదు. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, మీ రుచికి సరిపడా కారం అండ్ అలాగే ముందుగానే మనం పౌడర్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 kg చికెన్కి ఆల్మోస్ట్ 100 to 120 గ్రామ్స్ చిల్లీ పౌడర్ అయితే యూస్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నీ కూడా వేసిన తర్వాత ఒక 2 minutes వేపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఈ మసాలాలో వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు అస్సలు నిమ్మరసం వేయకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నేను పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని ఈ చికెన్లో మొత్తం కలిపేసేసుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీ యమ్మీ యమ్మీ చికెన్ పిక్కెల్ రెడీ అండి. ఈ పికెల్ 3 months వరకు స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇంకేం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ రెసిపీ ట్రై చేయడానికి ట్రై చేస్తాను.